నమస్కారం. జూన్ 15 అంటే ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రోగ్రామ్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ అంటే ఓటర్ లిస్టుల సవరణ కార్యక్రమం అంటే పూర్తిగా ప్రక్షాళన చేసి పూర్తి స్వచ్ఛతతో కూడుకున్నటువంటి ఓటర్ లిస్టులు తయారు చేసే కార్యక్రమంలో భాగంగా ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు సర్వే కార్యక్రమం జరుగుతూ ఉంది. వీటికి రాష్ట్ర వ్యాప్తంగా బిఎల్ఓలను కూడా ఇప్పటికే నియమించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అలానే ముఖ్యంగా మన జగ్గపేట నియోజకవర్గానికి వచ్చేసరికి మనకి 222 బూతులు ఉన్నాయి. ఈ 222 బూతులకు కూడా ప్రభుత్వ పరంగా స్థానిక అధికారుల్ని, ముఖ్యంగా సచివాలయం, ఎక్కువ మంది సచివాలయ అధికారుల్ని వీటికి సంబంధించి బిఎల్ఓలుగా, బూత్ లెవెల్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది. అలానే రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం కూడా 222 బూతులకు కూడా మన బిఎల్ఏలని, బూత్ లెవెల్ ఏజెంట్లు నియమించడం జరిగింది. ఇప్పటికే మనం బూత్ లెవెల్ ఏజెంట్లకు అందరికీ కూడా మీ బిఎల్ఓ, మీ సంబంధిత బిఎల్ఓ చేసే ఉద్యోగం, డిజిగ్నేషన్, అలానే వారి సెల్ నెంబరు, వారి పేరు కూడా ఇప్పటికే మన పార్టీ బిఎల్ఏలకి ఇవ్వడం జరిగింది. దయచేసి ఒక 4 రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి జూన్ 15 నుంచి జూలై 14 వరకు కూడా ఈ యొక్క సమగ్ర సవరణ కార్యక్రమం, హౌస్ టు హౌస్ సర్వే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకువచ్చి బిఎల్ఓలు ప్రతి ఇంట్లో ఎవరెవరికైతే ఓట్లు ఉన్నాయో ఇప్పటికే 2025 ఓటర్ లిస్టులో ఓటు నమోదైన వారికి అందరికీ కూడా ఇస్తారు. కాబట్టి దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బిఎల్ఏలు కావచ్చు, లేదా ముఖ్య నాయకులు కావచ్చు, మనందరం కూడా ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి బిఎల్ఓకి సహకరిస్తూ ఆ బిఎల్ఓలు చేసే సర్వే అంతా సక్రమంగా ఉందా లేదా, అంటే నిజాయితీగా ఓటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు కోల్పోకూడదు. ప్రజాస్వామ్యం కాపాడాలి, మనుగడ సాగించాలి అని అంటే వారు ఏ పార్టీ కన్నా ఓటేసుకునియండి. ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలి. అనర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండకూడదు. అనర్హులను ఓటర్ లిస్టులోంచి తీసేయాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కుని కల్పించాలి. ఇదే ప్రజాస్వామ్య లక్ష్యం. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అయితే దొంగ ఓట్లు ఉండటానికి వీల్లేదు. అలానే చనిపోయిన వాళ్ళ ఓట్లు మొత్తం కూడా తొలగించాలి. అలానే డబల్ ఓట్లు ఏమన్నా ఉంటే ఆ డబల్ ఓట్లు కూడా తొలగించాలి. షిఫ్ట్ అయిన ఓట్లు ఏమన్నా ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళిపోతే అక్కడ ఓటు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ ఓటు తొలగించాల్సిన బాధ్యత బిఎల్ఓలకు ఉంది. అలానే వారికి సహకరించాల్సిన బాధ్యత, సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత బిఎల్ఏలకు ఉంది. కాబట్టి ఈ 4 రోజుల పాటు ప్రతిరోజు 50 ఇళ్లకి వెళ్తారని చెప్పి వాళ్ళు ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు బిఎల్ఓలు. కాబట్టి ఈ వెళ్లేటప్పుడు మన పార్టీకి సంబంధించిన బిఎల్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి అందుబాటులో ఉండే బిఎల్ఓలకి వాళ్ళకి సరైన సలహాలు, సూచనలు ఇస్తూ వారికి సహకరించి ఏదైతే డ్రాఫ్ట్ తయారవుతుందో అంటే ఈ రోజు నుంచి జూన్ 15 నుంచి జూలై 14 వరకు కూడా ఎన్యూమరేషన్ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్స్, ఎన్ని ఓట్లు అయితే ఉంటాయో అన్ని ఓట్లకి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. 2002కు ముందే మనకి ఓట్లు ఉన్నట్టయితే, లేదు మనది 2002తో ఓటర్ లిస్టుతో అనుసంధానం చేసి మ్యాపింగ్ చేసినప్పుడు కేవలం మనకి ఆ మ్యాపింగ్ అయిపోయిన వాళ్ళు కేవలం కలర్ ఫోటో ఇచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ సంతకం పెడితే సరిపోతుంది. అలా కాని వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వాళ్ళకి 2002లో వాళ్ళ పూర్వీకులు అంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అత్తమామలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆధారాలు, ఆ పోలింగ్ బూత్, ఆ 2002 పోలింగ్ బూత్ కు సంబంధించిన ఆ పోలింగ్ బూత్ నెంబరు, ఆ పోలింగ్ బూత్ లో వాళ్ళ సీరియల్ నెంబర్, వాళ్ళ అమ్మా నాన్నగారిది లేదా వాళ్ళ పూర్వీకులది, వాళ్ళ బంధువులది, వాళ్ళ కుటుంబ సభ్యులది, రక్త సంబంధికులది ఆ సీరియల్ నెంబర్ తీసుకొచ్చేసి ఇక్కడ ఈ బిఎల్ఓ గిరికి ఇచ్చినట్టయితే వాడు దాన్ని మ్యాపింగ్ చేసి మళ్లీ మనకి ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకవేళ దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా 13 రకాల ఆధారాలు కూడా ఇవ్వచ్చు మనం. ఈ విధంగా అదే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, ఈ మధ్య కాలంలో ఓటు వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు కూడా బర్త్ కి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్లు కానీ ఏజ్ ప్రూఫ్ కింద ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు జూన్ 15వ తారీఖున స్టార్ట్ అయ్యేది. జూలై 14 వరకు కూడా అన్ని ఇళ్లకు తిరగడం జరుగుతుంది. కాబట్టి ఈ హౌస్ హోల్డ్ సంబంధించి మరి మ్యాపింగ్లు అన్నింటిలో కూడా యాక్టివ్ గా ఉండాలని, ప్రతి ఓటు కూడా మ్యాప్ అవుతుందా లేదా, అలా అవ్వని దానికి
మరి ఏమి ఆధారాలు సంబంధించి ఏమి ఆధారాలు ఇవ్వాలనేది కూడా బిఎల్ఓలకు సహకరించి మన ఓటు పోకుండా ప్రతి ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లు మొత్తం కూడా మ్యాప్ అయ్యే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక బిఎల్ఏకు ఉంటుందని, వీటిలో ఏమైనా సందేహాలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 24 అవర్స్ కూడా ఈ 4 రోజుల పాటు ఈ 3 నెలల పాటు ఎన్నికలకు సంబంధించి ఒక సెల్ ఒకటి పనిచేస్తుంది కాబట్టి ఏ డౌట్ వచ్చినా మీరు మమ్మల్ని అడగవచ్చు. అలానే మీ బిఎల్ఓ మీకు సహకరించకపోతే ఆ బిఎల్ఓ విషయం కూడా మాకు తెలియజేయవచ్చు. ఒకవేళ బిఎల్ఓ మేము చెప్పినా కూడా వినకపోతే ఆ బిఎల్ఓ మీద సంబంధిత తహసీల్దార్ గారికి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. అలానే వాళ్ళు కూడా సహకరించకపోతే ఈఆర్ఓ ఎలక్షన్ ఆఫీసర్ ఇక్కడ మనకి నియోజకవర్గ స్థాయిలో ఒక ఈఆర్ఓ ఉంటారు, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, ఏఈఆర్ఓ. ఆ ఏఈఆర్ఓకి మనం తెలియజేయచ్చు, లేదంటే ఈఆర్ఓకి తెలియజేయచ్చు. అలానే జిల్లా లెవెల్లో కూడా మనకి కలెక్టర్ గారు డిఈఓగా డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఉంటారు కాబట్టి వారికైనా సరే ఆ సమాచారాన్ని తెలియజేసి మనకి తగిన న్యాయం జరిగే వరకు కూడా మనం అనేక రకాలుగా పోరాటాలు చేయొచ్చు. ఇంకా ఏదైనా ప్రాబ్లం వస్తే కేంద్ర కార్యాలయానికి కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా తెలియజేసి అవసరం వస్తే న్యాయపరంగా కూడా మనం పోరాటాలు చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ముఖ్యంగా మనకు సంబంధించిన అర్హత కలిగిన ఓటుని ఏది కూడా మనం కోల్పోకూడదు. అనర్హులు ఎవరు కూడా జాబితాలో ఉండడానికి వీల్లేదు. ప్యూర్ ఓటర్ లిస్ట్ కావాలి మనకి, పూర్తిగా సమగ్రంగా ప్రక్షాళన చేసిన ఓటర్ లిస్టు మనకి రావాలి. దానికోసం మనం ఒకరికొకరు సహకరించుకొని జూలై 14 వరకు బిఎల్ఓలకు సహకరించి, అలానే జూలై 21వ తారీఖున మనకి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వస్తుంది. ఆ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ కల్లా మనకు సంబంధించిన ఓట్లన్నీ ఉండాలి. తొలగించడానికి మనం ఏదైతే తొలగించడంలో అనుకున్నామో అవన్నీ కూడా తొలగింపుల్లో ఉండాలి. ఈ విధంగా మనం జూలై 21కి వచ్చే డ్రాఫ్ట్ లిస్ట్ లోనే మనకి మనం అనుకున్న విధంగా పూర్తి ప్రక్షాళన జరిగిన ఓటర్ లిస్ట్ రావాలని చెప్పి దానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ, అలానే మరి జూలై 21వ తారీఖున డ్రాఫ్ట్ వస్తుంది. అందులో మనకి కొన్ని ఓట్లు మిస్ అవుతాయి. లేదు మనం తొలగింపుల్లో పెడదాం అనుకున్న కొన్ని ఓట్లు కూడా తొలగింపులో పెట్టలేదు వాళ్ళు. అవన్నీ కూడా మళ్ళీ మనం అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి. ఆ అబ్జెక్షన్స్ మనం 4 రోజుల పాటు తీసుకుంటారు మళ్ళీ. అంటే జూలై 21 నుంచి ఆల్మోస్ట్ ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా ఈ అబ్జెక్షన్స్ మొత్తం కూడా కాల్ఫర్ చేస్తారు వాళ్ళు. మనం అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. ఈ అబ్జెక్షన్స్ అన్ని కూడా మళ్ళీ వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. ఆ రిజాల్వ్ చేయడానికి కూడా మనం కూడా సహకరించి మన ఓటు తీసేయాలి. తొలగించలే పెట్టాల వాళ్ళు. దాన్ని కూడా మనం సాక్ష్యాధారాలతో సహా చూపించి ఆ ఓటు తొలగించే ప్రక్రియ చేయాలి. అలానే మన ఓటు జెన్యూన్ గా ఉంది, దాన్ని తొలగింపుల్లో పెట్టారు వాళ్ళు. దాన్ని కూడా మనం ఎందుకు ఈ ఓటు ఇక్కడ ఉండాలి అనేది, ఈ బూత్ లో ఎందుకు ఈ ఓటు ఉండాలనేది కూడా మనమే దానికి సాక్ష్యాధారాలతో సహా చూపించి వాళ్ళు ఈ ఓటరు ఈ పలానా ఇల్లు వీళ్ళు ఇక్కడ ఈ ఓటు ఇక్కడే వేస్తారు, ఇక్కడే ఉంటారు కాబట్టి ఈ ఓటును ఇక్కడే కొనసాగించండి అని చెప్పి మనం గట్టిగా దాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మనం అబ్జెక్షన్స్ అన్ని కూడా రైజ్ చేసాం. ఆగస్టు 20 వరకు కూడా మనకు అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి టైం ఉంది, రైజ్ చేస్తాం. అవి సైమల్టేనియస్ గానే టైం అయిపోకముందే కూడా అన్ని సాల్వ్ చేస్తుంటారు వాళ్ళు. అంటే మనం నిత్యం బిఎల్ఓతోని సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ, బిఎల్ఓతో నిత్యం టచ్ లో ఉంటూ, బిఎల్ఓలకు మన ఒపీనియన్లు చెప్తూ, బిఎల్ఓ చెప్పే మనం వింటూ, ఈ విధంగా ఒక మంచి అవినాభావ సంబంధంతో మంచి అండర్స్టాండింగ్ తోని బిఎల్ఓలతోని మన బిఎల్ఏలు మొత్తం కూడా మసులుకొని వారికి చేదోడు వాదుడుగా ఉంటూ వారికి సహకరిస్తే ఇక ఫైనల్ గా మనకి ఆగస్టు 20 వరకు కూడా అబ్జెక్షన్స్ కాన్ఫర్ చేస్తారు. సెప్టెంబర్ 20వ తారీఖు వరకు నిన్న మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అత్యంత దారుణంగా ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ అప్రజాస్వామికంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఈ రోజు 40% ఓట్లు సాధించి ప్రజల గొంతుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుని నులివేయాలని, గొంతు నొక్కాలని చెప్పి ప్రయత్నం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మాకు పెద్దగా మీడియా సపోర్ట్ లేకపోయినా, అధికార పార్టీకి ఉన్నంత అండదండలు మీడియా రంగంలో మాకు లేకపోయినా,
మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి పేజీ ద్వారా, అధికారిక పేజీ ద్వారా అనేక రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలను మేము వాటి ద్వారా ప్రచారం చేస్తా ఉన్నాం. ఈ రోజు అధికార పార్టీ చేసే అధికార దుర్వినియోగంతో పాటు, అవినీతితో పాటు, అరాచకాలతో పాటు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసే తప్పులను మొత్తం కూడా మేము ఎత్తి చూపే కార్యక్రమాలన్నీ కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి అఫీషియల్ పేజీ ద్వారా మేము తెలియజేస్తా ఉంటాం. ఇవాళ డిఎస్సీలో జరుగుతున్న అక్రమాలు కావచ్చు, అలానే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద జరిగినటువంటి అరాచకాలు కావచ్చు, లేకపోతే ఏదైతే ఈ కూటమి ఇచ్చిన హామీలు ఉన్నాయో అమలు చేయకుండా ప్రజలు మోసం చేస్తున్న తీరు కావచ్చు, లేకపోతే మన రాష్ట్ర వ్యాప్తంగా 4వ తారీఖున మరి మండల కేంద్రాల్లో జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు, లేకపోతే మొన్న 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరిగినటువంటి ఉద్యమాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు కావచ్చు, రైతాంగానికి సంబంధించి యూరియా కష్టాలు కావచ్చు, లేదా రైతాంగానికి సంబంధించి గిట్టుబాటు ధరలు లేక, మద్దతు ధరలు లేక రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి కల్తీ నెయ్యి వ్యవహారం మీద మేమిచ్చిన వివరణలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సోషల్ మీడియాలో మరి గట్టిగా ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర పోషిస్తూ ఫేస్బుక్ అఫీషియల్ పేజీలో పోస్ట్ చేస్తున్నామని చెప్పి ఇవాళ కక్షపూరితంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమే ఉండకూడదు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం మాట్లాడకూడదు, మాట్లాడితే వాళ్ళ అఫీషియల్ పేజెస్ అయినా అకౌంట్స్ మొత్తం కూడా క్లోజ్ చేస్తాం, లేదంటే తప్పుడు కేసులు కడతాం, లేదంటే అరెస్టులు చేస్తాం, లేదంటే వారి మీద దుర్మార్గంగా అనేక రకాల ఆరోపణలు చేస్తాం, లేదంటే వాళ్ళ కులపరంగా ఎవరైతే విమర్శించారో వాళ్ళని అధికార పార్టీ నాయకులతో కులపరంగా మరి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా విమర్శలు చేపిస్తాం. ఈ విధంగా సాగుతున్న దాడే నిన్న మా అఫీషియల్ పేజీని, అకౌంట్ ని క్లోజ్ చేయడం, ఇండియాలో మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే యాక్టివిటీస్ కనపడకుండా అఫీషియల్ పేజీని క్లోజ్ చేయడం జరిగింది. దీని మీద సేవ్ డెమోక్రసీ, అలానే సేవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే నినాదం మీద మరి మేము ముఖ్యంగా ఉద్యమం చేయడం జరుగుతూ ఉంది. ఇది భావ స్వేచ్ఛ మీద మరి ఏదైతే మాట్లాడే హక్కు ఉందో రాజ్యాంగబద్దంగా, ఆ మాట్లాడే హక్కుని కాలరాయటమే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. దీన్ని మేము ఎదుర్కొంటాం. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఏది జరిగినా సాక్షిని మీరు ఇబ్బంది పెట్టినా, సాక్షి ప్రింట్ మీడియాని ఇబ్బంది పెట్టినా, సాక్షి ఎలక్ట్రానిక్ మీడియాని ఇబ్బంది పెట్టినా, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల్ని ఎవరు ఎక్కువ మాట్లాడినా వాళ్ళందరూ కూడా మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మాకు లెక్క కాదు. మేము మా ప్రయాణం ఎవరి అకౌంట్ ద్వారా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. అలానే కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలను కూడా అడుగడుగున ఎదుర్కొంటాం. అలానే ఈ యొక్క అఫీషియల్ పేజీని ఆపిన దాని మీద మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పే నినాదం మీద కోర్టులకు వెళ్లి కూడా సరైన న్యాయం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. మొత్తం సెప్టెంబర్ 18వ తారీఖు కల్లా మొత్తం కూడా ఈ యొక్క అబ్జెక్షన్స్ మొత్తం కూడా రెక్టిఫై చేసి అన్ని క్లియర్ చేస్తారు. ఇక ఫైనల్ గా మనకి సెప్టెంబర్ 22వ తారీఖున త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ ఫైనల్ లిస్టు ప్రింట్ అవుతుంది. ఈ ఫైనల్ లిస్ట్ లో తప్పనిసరిగా మనం అందరం కూడా మనం అనుకున్నవన్నీ కూడా తొలగింపుల్లో ఉండాలి, మనం అనుకున్నవన్నీ కూడా చేర్పింపుల్లో ఉండాలి, అలానే ఆ చనిపోయిన మొత్తం కూడా తొలగించే దాంట్లో ఉండాలి, షిఫ్ట్ అయిన ఓట్లు మొత్తం కూడా తొలగించే వాటిలో ఉండాలి. ఈ విధంగా ఈ లోపుగా ఏదైనా మన ఓట్లు కనుక ఒకవేళ అబ్జెక్షన్స్ లో ఏదైనా ఉంటే ఫామ్ 6లు మళ్ళీ కొత్త ఓట్లు చేర్పించుకోవడానికి కానీ, ఉన్న ఓట్లు తొలగిపోయిన ఓట్లు చేర్పించుకోవడానికి కానీ, అలానే ఎవరైనా మనం అన్నయ్య కూడా తొలగించకపోతే ఫామ్ 7లో మన అబ్జెక్షన్స్ పెట్టాలి. అలానే ఫామ్ 8లో మనం ఏదైనా చేంజ్ అవ్వటం కానీ, ఏదైనా తప్పులొప్పులు కానీ, ఏమన్నా ఫోటో తప్పులు కానీ ఏమైనా ఉంటే అవి ఫామ్ 8 ద్వారా మనం ఎన్నికల అధికారి ఎవరైతే బిఎల్ఓ ఉంటారో వారికి ఇచ్చి మనం సహకరించి ప్రజాస్వామ్య వ్యవస్థ 10 కాలాల పాటు పరిధి వెళ్లాలి అంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలి. అనర్హులు ఓటర్ లిస్టులో ఉండడానికి వీల్లేదు.
ఈ విధమైన ప్రక్రియని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెబుతున్నారు. ఏ పార్టీకి వాళ్ళు ఓటేశారన్నది ముఖ్యం కాదు. ఎవరిని కూడా అర్హులైన వాళ్ళు ఎవరు కూడా ఓటర్ లిస్టులో నుంచి పక్కకు పోవడానికి, అంటే ఓటర్ లిస్టులో తీసివేయడానికి మనం ఎక్కడా కూడా దానికి మనం వ్యతిరేకం. అంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షిస్తుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కుట్రలు పన్ని ఏమన్నా మన సానుభూతి పనులు ఓట్లు తీసేసే ప్రమాదం ఉంది కాబట్టి గ్రామానికి ఒక బూత్కు ఒక 20, 10, 50 ఓట్లు మన ఓట్లు పోతే మనకి రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అది మనకి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మన శ్రేణులు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ నియోజకవర్గంలో 222 బూతుల్లో కూడా 70 గ్రామాలు, జగ్గేపేట పట్టణంలోని 31 వార్డుల్లో కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ సంయమనం పాటిస్తూ మన ఓట్లు మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరూ కూడా అభ్యర్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.